హలో హాయ్ నమస్తే. ప్రతి ఒక్కరూ మన భారతదేశ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్న సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ వీడియోను లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, మన ఫ్లరిష్ విత్ లా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్ లో తెలియజేయండి. ఆఫీసులో మహిళలకి బ్రహ్మాస్త్రం. మనం రోజులో దాదాపు 8 నుండి 9 గంటలు ఆఫీసులో గడుపుతాం. కానీ అక్కడ మీరు సురక్షితంగా ఉన్నారా? పనిచేసే చోట మీకు ఎప్పుడైనా ఇబ్బందికరమైన చూపులు లేదా మాటలు ఎదురయ్యాయా? అలా జరిగితే మీరేం చేయాలో మీకు తెలుసా? ఈ రోజు మనం ప్రతి ఉద్యోగిని తెలుసుకోవలసిన పాష్ యాక్ట్ 2013 గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇది మీ హక్కు, మీ రక్షణ. పాష్ అంటే ఏంటి? పాష్ అంటే పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం. ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? కేవలం ఐటీ కంపెనీలే కాదు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, హాస్పిటల్స్, స్కూల్స్, చివరకు ఇళ్లలో పనిచేసే వారికి కూడా ఇది వర్తిస్తుంది. వర్క్ ప్లేస్ అంటే ఏంటి? కేవలం మీ డెస్క్ మాత్రమే కాదు, ఆఫీస్ క్యాంటీన్, ఆఫీస్ క్యాబ్ లేదా ఆఫీస్ పని మీద మీరు వెళ్లే హోటల్స్ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వేధింపులు అంటే ఏమిటి? చాలా మందికి ఒక అపోహ ఉంది, కేవలం శారీరకంగా తాకడమే వేధింపు అని. కానీ ఈ చట్టం ప్రకారం ఇవన్నీ నేరాలు. ఇష్టం లేకపోయినా తాకడం, లైంగిక కోరికలు కోరడం లేదా ఆఫర్లు ఇవ్వడం, అసభ్యకరమైన జోకులు వేయడం లేదా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, ఫోన్లో అశ్లీల చిత్రాలు లేదా వీడియోలు చూపించడం, సైగలు చేయడం లేదా ఇబ్బందికరంగా వెంటపడడం. ఐసీ కమిటీ మీ ఆఫీస్ లో ఉందా? ప్రతి ఆఫీస్ లో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే అక్కడ తప్పనిసరిగా ఇంటర్నల్ కమిటీ అంటే ఐసీ ఉండాలి. దీనికి ఒక మహిళా అధికారి అధ్యక్షురాలుగా ఉండాలి. కనీసం సగం మంది మహిళా సభ్యులు ఉండాలి. ఒక బాహ్య సభ్యుడు ఎన్జిఓ నుండి ఉండాలి. మీ ఆఫీస్ లో ఇలాంటి కమిటీ లేకపోతే ప్రభుత్వం సదరు కంపెనీకి 50,000 రూపాయల జరిమానా విధిస్తుంది. ఫిర్యాదు ఎలా చేయాలి? ఒకవేళ వేధింపు జరిగితే భయపడకండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. రాతపూర్వక ఫిర్యాదు. ఘటన జరిగిన 3 నెలల్లోపు మీ ఆఫీస్ లోని ఐసీ కమిటీకి ఫిర్యాదు ఇవ్వండి. రహస్యం. మీ వివరాలు ఎక్కడా బయట పెట్టకూడదు, అది చట్టరీత్యా తప్పు. సహకారం. విచారణ సమయంలో మీకు నిందితుడి నుండి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని వేరే సెక్షన్ కి మార్చమని లేదా లీవ్ కావాలని అడిగే హక్కు మీకుంది. తప్పుడు ఫిర్యాదుల గురించి జాగ్రత్త. ఇక్కడ చిన్న హెచ్చరిక, ఈ చట్టం మహిళల రక్షణ కోసం. కానీ ఒకవేళ ఎవరైనా కక్షతో కావాలని తప్పుడు ఫిర్యాదు చేస్తే మాత్రం వారిపై కూడా కంపెనీ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దీన్ని బాధ్యతాయుతంగా వాడాలి. ఆఫీసులో మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. మౌనంగా భరించకండి. చట్టం గురించి అవగాహన పెంచుకోండి. ఈ వీడియోని మీ తోటి ఉద్యోగులతో, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన భారతదేశ చట్టాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి యూట్యూబ్ లోను, ఇన్స్టాగ్రామ్ లోని మీ ఫ్లరిష్ విత్ లాను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.